సంవత్సరాల క్రితం వరకు కూడా నా బిడ్డ పెద్ద బిడ్డ అని చెప్పుకునేవాళ్ళు, అంతేనా రమ్యారావు గారిని? సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకముందు, ఆర్ఎల్డీలో జాయిన్ కాకముందు ఆమెను కూడా పెద్ద బిడ్డ అని చెప్పుకునేవాళ్ళు. సో రమ్యారావు గారు ఏమైంది, ఎందుకు మౌనం కేసీఆర్ సైడ్ నుంచి ఇంత ఈ ఇన్సిడెంట్ జరుగుతుంటే? ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలంగాణ వచ్చినాక ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలంగాణ ప్రజలు ఊహించి ఉండరు, కేసీఆర్ గారు ఊహించి ఉండరు. మరి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అసలు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కులగణన చేసి విజయవంతంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని విజయవంతంగా మేము చేస్తే, ఈరోజు బిల్లు పాస్ చేసుకొని ఆర్డినెన్స్ తెచ్చే విధంగా మేము చేస్తే సంబరాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేయాలి, బీసీ ప్రజలు చేసుకోవాలి. కానీ ఎవరికి వాళ్ళు మేము మేము అని హైజాక్ చేసుకునే విధంగా మాట్లాడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, సంబరాలు చేసుకోవడాలు, ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూసి కూడా అసలు పోరాటం ఎవరిది, చేసింది ఎవరిది, ఈరోజు మరి ఏం జరుగుతున్నది అనేది అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి కవిత జాగృతి తరపున బీసీ ఉద్యమం చేస్తూనే ఉంది, పోరాటం చేస్తూనే ఉంది కదా, అందుకని సంబరాలు చేసుకుంటాం. గత కొన్నేళ్లుగా అనకండి, మీరు కవిత జైల్లో ఉన్నప్పుడు మా పార్టీ ప్రక్రియ స్టార్ట్ చేసింది. అప్పుడు కవిత జైల్లో ఉంది. గత కొన్నేళ్లు అనకండి, ఇది కంప్లీట్ గా కాంగ్రెస్కే దీనిది క్రెడిట్ ఉంటది. ఇది కాంగ్రెస్ విజయం, ఇది ఎవరిది కూడా కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడం చెప్పడం కాదండి, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇదేం నేను నా పార్టీ గురించి నేను చెప్పుకునేది కాదు కదా, ఇది వాస్తవం కదా. ఇది టోటల్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ తెలుసు కదా. ఇది కులగణన ఏ రకంగా చేపట్టిండ్రు, ఏ రకంగా మా పీసీసీ చీఫ్ ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పిండ్రు, మా రాహుల్ గాంధీ గారు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయమన్నారు, అదే దేశవ్యాప్తంగా చేయాలని అనుకుంటున్న సందర్భంలో మరి ఇది నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం కాదు. బీసీలకు ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు. అంటే ఓకే, ఇది వేరు, క్రెడిట్ ఎవరిది ఏదైనా పక్కన పెడితే మేము మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, మీరు పెద్ద బిడ్డ కేసీఆర్ కు చిన్న పెద్ద బిడ్డ మీద ఇదివరకే కోపం వచ్చింది, 10-12 ఏళ్ల క్రితమే కోపం వచ్చింది. ఇప్పుడు చిన్న బిడ్డ మీద ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? అది నా మీద కోపం రావడము అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఈ రోజు ఇదే కవిత ఆ రోజు నాకు వచ్చిన పరిస్థితికి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని కొంచెమైనా దాని గురించి ఆలోచించి అర్థం చేసుకొని ఉండుంటే ఈ రోజు కవితకి ఈ పరిస్థితి రాకుండే. కానీ ఇప్పుడు ప్రజలకు అయోమయంలో ఉంచేస్తుంది కవిత చేసే ప్రవర్తన. ఏంటి అంటే, కేసీఆర్ నా నాయకుడు, నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అని చెప్పుకుంటూ మరి ఈరోజు 42% డిక్లరేషన్ మేం చేస్తే దానికి మరి బీఆర్ఎస్ పార్టీ స్వాగతించలేదు, కవిత మటుకు సంబరాలు చేసుకుంది. సరే, అంటే మరి సంబరాలు చేసుకుంటే తప్పే ఉంది? తప్పేమనట్లేదండి, సంబరాలు చేసుకోవాలండి, చేసుకోవద్దు అని నేను అనట్లేదు, చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేసీఆర్ గారు ఎందుకు స్పందించట్లేదు, బీఆర్ఎస్ ఎందుకు ఇది జరుగుతున్న పరిణామాలను ఖండించట్లేదు అని మీరు అడిగిన దానికి నేను చెప్పబోతున్నాను కదా. మరి ఇప్పుడు కేసీఆర్ అయిన ఆ దేవుడు, కేసీఆర్ నాయకత్వమే నేను ఒప్పుకుంటా, వేరే వాళ్ళ నాయకత్వం ఒప్పుకోను అన్న కవిత, మరి కేసీఆర్ గారు మంచైనా చెడ్డైనా ఆయన ఏ స్టాండ్ తీసుకున్నా అధినేతగా దాన్ని పార్టీలు ఉన్న వాళ్ళు డెఫినెట్ గా గౌరవించాలి. మేము కూడా మా ముఖ్యమంత్రి గారు, మా పీసీ చీఫ్ ఏ కాల్ ఇచ్చినా ఏ చెప్పినా మేము శిరసాహిస్తాం, అట్లనే ఫాలో అవుతాం. సేమ్ కవిత కూడా ఇక్కడ అదే ఫాలో అవ్వాలి కదా. అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ స్పందించదు 42% రిజర్వేషన్ మీద, కవితనేమో సంబరాలు చేసుకుంటారు. అంటే ఇక్కడ కేసీఆర్ గారిని అల్టిమేట్ గా అవమానించినట్టే కదా ప్రజల ముందు. అంటే నేనే కరెక్ట్ ఉన్నా, నాన్న కరెక్ట్ లేడు అని. మరి